రజనీకాంత్ కూలీకి ఐమాక్స్ స్క్రీన్ లేకుండా చేస్తున్న యాష్ రాజ్ ఫిలిమ్స్. అక్కడ ఎన్టీఆర్ సినిమాకు అడ్వాంటేజ్. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు. ఆగస్టు 14న రజనీకాంత్ సినిమా కూలీతో పాటు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఫిలిం వార్ 2 వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెంటి మధ్య భారీ పోటీ నెలకొంది. సూపర్ స్టార్ రజనీకాంత్, యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కలిసి చేస్తున్న సినిమా కూలీ. ఇందులో అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర నటించారు. ప్రేక్షకులలో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే. అదే రోజు బాలీవుడ్ సినిమా వార్ 2 కూడా వస్తుంది. అందులో గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ అని పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. రజనీ సినిమాకు ఐమాక్స్ స్క్రీన్లు ఇవ్వరా? ఇండియాలో అటు ఇటుగా 30 ఐమాక్స్ స్క్రీన్లు ఉన్నాయి. అందులో ఒకటి కూడా రజనీకాంత్ సినిమాకు వచ్చే అవకాశాలు లేవని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. వార్ 2 సినిమాను టాప్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్లలో ఒకటైన యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రతి ఏడాది ఆ సంస్థ నుంచి మినిమం 10 సినిమాలైనా వస్తాయి. ఐమాక్స్ స్క్రీన్స్ అన్నీ ఆ సినిమాలకు మాత్రమే ఇవ్వాలని మల్టీప్లెక్స్ ఓనర్స్తో యష్ రాజ్ ఫిలిమ్స్ అగ్రిమెంట్ చేయించుకుంటుందని బాలీవుడ్ వర్గాల నుంచి వినబడుతుంది. అది కూడా 2 వారాల పాటు ఐమాక్స్ స్క్రీన్స్ అన్నిటిలో తమ సినిమా మాత్రమే ప్రదర్శించాలని కండిషన్ పెట్టిందంట. దాంతో ఒక్క ఐమాక్స్ స్క్రీన్ కూడా కూలీకి వచ్చే అవకాశం లేదని వినబడుతుంది. కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ సినిమా పాన్ ఇండియా సక్సెస్ సాధించింది. ఇప్పుడు రజనీకాంత్ హీరోగా ఆయన సినిమా తీస్తుండడంతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొంది. మరోవైపు టీజర్ విడుదలైన తర్వాత వార్ 2 మీద తెలుగు రాష్ట్రాలలో, ఆ మాటకు వస్తే దక్షిణాది రాష్ట్రాలలో బజ్ తగ్గింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేదని విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో రజనీ సినిమాకు ఐమాక్స్ స్క్రీన్ లేకుండా చేయడం అనేది దక్షిణాది రాష్ట్రాలలో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది.